టీవీ2 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. 2024 సెప్టెంబర్ 23 నుంచి 2024 సెప్టెంబర్ 29 వరకు మిథున రాశి యొక్క రాబోయే వార ఫలాలు, పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు మానసిక శాంతి కోసం ఏదైనా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇందుకోసం మీరు సామాజిక మతం మరియు మతం యొక్క కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. ఎందుకంటే మానసిక శాంతితో పాటు సమాజంలో మీ స్వంత ప్రత్యేక గుర్తింపును నెలకొల్పడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. ఈ మొత్తం వారంలో మీరు సేకరించిన మూలధనాన్ని నిల్వ చేసేటప్పుడు ఖర్చు చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీకు పెద్ద లాభం వచ్చే అవకాశం ఉంది మరియు మీ కుటుంబ సభ్యులు దాని గురించి మీతో మాట్లాడతారు మరియు మీ బ్యాంక్ బ్యాలెన్స్ కోసం అడుగుతారు. అటువంటి పరిస్థితిలో మీరు ఎక్కువ లాభాలను ఖర్చు చేశారని వారు తెలుసుకుంటే మీరు వారికి కోప్పడవచ్చు. అలాగే మీరు వారి ముందు ఇబ్బంది పడవచ్చు. ఈ వారం మీ దగ్గర లేదా ఇంటి సభ్యుడు మీ పట్ల వింతగా ప్రవర్తించవచ్చు. దీనివల్ల మీరు కొంత అసౌకర్యాన్ని అనుభవిస్తారు. అదే సమయంలో మీరు వాటిని అర్థం చేసుకోవడంలో మీ సమయాన్ని మరియు శక్తిని దాదాపుగా వృధా చేయవచ్చు. ఈ రాశి చక్రం యొక్క స్థానికులకు ఈ వారం శుభప్రదమైనది. ఎందుకంటే మీరు మీ ప్రేమికుడితో వివాహం చేసుకోవాలనుకుంటే మరియు దాని గురించి మాట్లాడుతుంటే ఈ వార ప్రారంభంలో మీ సీనియర్ అధికారులతో మీరు ఆపివేయాల్సిన ముందస్తు అసంపూర్తి పనులను పూర్తి చేయడంలో మీరు విఫలం కావచ్చు. ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది మరియు అదే సమయంలో మీ పనులను మీ నుండి మరొక సహోద్యోగికి తీసుకెళ్లాలని భయపడుతున్నారు. ఈ వారం చాలా మంది విద్యార్థులు పరీక్షల్లో వారి కృషికి అనుగుణంగా ఫలితాలను పొందలేరు. ఈ కారణంగా వారిలో నిరాశ భావన తలెత్తుతుంది. అటువంటి పరిస్థితులలో జీవితంలో ఓటమి మరియు విజయం ఉందని మీరు గ్రహించి మిమ్మల్ని మీరు శాంతపరచుకోవాలి. దీన్ని అర్థం చేసుకోండి మరియు మీ కృషిని మళ్లీ ప్రారంభించండి. చంద్ర రాశికి సంబంధించి బృహస్పతి 12వ ఇంట్లో ఉండడం వల్ల మానసిక ప్రశాంతత పొందడానికి మీరు దానము మొదలైన కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంటుంది. చంద్రునికి సంబంధించి 10వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మొత్తం మీరు మీ పేరుకుపోయిన డబ్బును ఖర్చు చేయకుండా ఉండవలసి ఉంటుంది. ఈ రాశి వారు పాటించవలసిన పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం నమో వైష్ణవే నమః అని జపించండి.